దాదాపుగా 500 కిలోల బరువు ఉన్న ఒక మెటాలిక్ రింగ్ ఆకాశం నుండి కెన్యాలోని మకుకు అనే విలేజ్ లో డిసెంబర్ 30న పడింది. ఇది 2.5 మీటర్ల వ్యాసంతో 500 కిలోల బరువు ఉంది. ఇంత భారీ ఆకారపు రింగ్ ఆకాశం నుండి పడడంతో గ్రామస్తులు అదో రకమైన బాంబ్ గా మొదట భావించారు. కెన్యా స్పేస్ ఏజెన్సీ ఈ రింగ్ పడడాన్ని ధృవీకరించింది. అయితే ఇస్రో మొదలుపెట్టిన స్పేడెక్స్ మిషన్ కు ఈ రింగ్ చెందుతుందని మొదట వార్తలు వచ్చాయి. ఇందుకోసం కెన్యా ప్రభుత్వం $100 బిలియన్ నష్టపరిహారాన్ని కోరినట్లు టాంజానియా టైమ్స్ ప్రచురించింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని కెన్యా స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. ఈ రింగ్ ఒక లాంచ్ వెహికల్ నుండి ఊడిపడిందని కెన్యా స్పేస్ ఏజెన్సీ భావిస్తోంది. అయితే ఖచ్చితంగా ఇస్రోకు చెందినదిగా ధృవీకరించలేదు. దీనిపై మరింత విచారణ చేస్తామని చెబుతోంది. సాధారణంగా ఇలాంటి వస్తువులు అంతరిక్షం నుండి భూమి మీదకు వచ్చేటప్పటికైతే కాలిపోతాయి లేదా సముద్రంలో కలిసిపోతాయి. కానీ విచిత్రంగా జనావాసాల మధ్య పడటంతో అందరూ షాక్ కి గురయ్యారు. అదృష్టం కొద్దీ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ప్రస్తుతం ఈ రింగ్ ను ఆ విలేజ్ నుండి తరలించి పరిశీలిస్తున్నారు.